మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలు నాశనం చేసుకోదని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి అన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాల్ని నాశనం చేసుకోదని, అలాగే విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలని పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి సూచించారు. గురువారం రామగుండం పోలీస్ కమిషన్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, మత్తు పదార్థాల వల్ల కలుగు అనర్థాలపై అవగాహనలో భాగంగా సే నో డ్రగ్ అనే నినాదంతో శుక్రవారం కమాన్పూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికడి ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో, విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలని, విద్యార్థులు కష్టపడి చదువుకోవాలని, మత్తు పదార్థాలని, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు తీసుకుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఏదో చిన్నగా సరదాతోటి మొదలవుతుంది. మీరందరికీ తెలుసు కదా, అందరూ వాట్సాప్ యూనివర్సిటీలలో మీరందరూ డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఉంటారు. మామూలుగా తెలుగు చదువు అంటే ఎవరు చదవరు, కానీ వాట్సాప్ చదువు అంటే చాలామంది చదువుతారు. దాంట్లో చూడండి, ఎంత పెద్ద ప్రయాణం అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందడుగు వేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఎంత లాంగ్ జర్నీ కూడా స్మాల్ లీప్ తోటి మొదలవుతుంది ఇంగ్లీష్ సామెత. తెలుగులో మనం ఏమంటున్నామంటే, ఎంత పెద్ద జర్నీ అయినా కానీ, ఎంత దూర ప్రయాణం అయినప్పటికీ కూడా ఒకే అడుగుతోటి స్టార్ట్ అవుతుంది. మనం ఒక ముందడుగు వేస్తే అది బిగినింగ్. అదేవిధంగా ఇలాంటి ఈ గంజాయికి సంబంధించిన అలవాటు ఫ్రెండ్స్తో కావచ్చు, తెలిసిన వాళ్ళతో కావచ్చు, లేకుంటే సరదా కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఎట్లుంటుందో చూద్దాం అనేటువంటి ఒక క్రేజీనెస్, సరదానో, క్యూరియాసిటీనో, ఉత్సుకత అంటాం, దాంతో మొదలవుతుంది. ఆ మొదలైంది ఏమైందంటే అది కొద్దిగా అలవాటు అవుతుంది. అలవాటైన తర్వాత మనం దాంట్లో కూరుకపోతాం. ఇప్పుడు మీరు చూడండి, రీల్స్ చూస్తారు. రీల్స్ చూడడంలో ఒకరు ధైర్యంగా చేసినా కానీ ఏదో చిన్నగా సరదాతోటి మొదలవుతుంది. మీరందరికీ తెలుసు కదా, అందరూ వాట్సాప్ యూనివర్సిటీలలో మీరందరూ డిగ్రీలు, పిహెచ్డీలు చేసి ఉంటారు. మామూలుగా తెలుగు చదువు అంటే ఎవరు చదవరు, కానీ వాట్సాప్ చదువు అంటే చాలామంది చదువుతారు. దాంట్లో చూడండి, ఎంత పెద్ద ప్రయాణం అయినప్పటికీ కూడా ఒక అడుగు ముందడుగు వేస్తేనే స్టార్ట్ అవుతుంది. ఎంత లాంగ్ జర్నీ కూడా స్మాల్ లీప్ తోటి మొదలవుతుంది ఇంగ్లీష్ సామెత. తెలుగులో మనం ఏమంటున్నామంటే, ఎంత పెద్ద జర్నీ అయినా కానీ, ఎంత దూర ప్రయాణం అయినప్పటికీ కూడా ఒకే అడుగుతోటి స్టార్ట్ అవుతుంది. మనం ఒక ముందడుగు వేస్తే అది బిగినింగ్. అదేవిధంగా ఇలాంటి ఈ గంజాయికి సంబంధించిన అలవాటు ఫ్రెండ్స్తో కావచ్చు, తెలిసిన వాళ్ళతో కావచ్చు, లేకుంటే సరదా కావచ్చు, క్రేజ్ కావచ్చు, ఎట్లుంటుందో చూద్దాం అనేటువంటి ఒక క్రేజీనెస్, సరదానో, క్యూరియాసిటీనో, ఉత్సుకత అంటాం, దాంతో మొదలవుతుంది. ఆ మొదలైంది ఏమైందంటే అది కొద్దిగా అలవాటు అవుతుంది. అలవాటైన తర్వాత మనం దాంట్లో కూరుకపోతాం. ఇప్పుడు మీరు చూడండి, రీల్స్ చూస్తారు. రీల్స్ చూడడంలో ఒకరు ధైర్యంగా